ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుడు మన కొరకు మార్గమును సరళం చేసేవాడు, మార్గమును సిద్ధపరిచేవాడు. మనము నిర్గమకాండంలో మనం చదివినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి పగలు నడిపించడానికి మేఘస్తంభము, రాత్రి వేళ వారిని గైడ్ చేయడానికి అగ్నిస్తంభం వారికి దేవుడు తోడుగా ఉంచారు. ఈ ప్రజలు ప్రయాణం చేయడానికి 3 రోజుల దూరమంతా ప్రయాణం చేసి మేఘము వెళ్ళి ఎక్కడ ఆగుతుందో మేఘము అక్కడికి ప్రజలు వెళ్ళి అక్కడ నివాసం చేసేవారు. అంటే దేవుడు తన ప్రజలను మేఘము ద్వారా వారు వెళ్ళవలసిన త్రోవలో, నడవలసినటువంటి మార్గంలో వారిని నడిపించాడు. అంటే ప్రజల కంటే ముందు మేఘం వెళ్ళి వారికి మార్గము సరళం చేసేది. మనము మార్క్స్ వార్త 1వ అధ్యాయం 2వ వచనాన్ని ఈ రోజు కొరకు చదువుకుందాం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ఇది యోహాను గురించినటువంటి మాట. అంటే యోహాను ఇక్కడ ముందుగా పంపబడే దూత ఎవరంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. యేసుక్రీస్తు పరిచర్య, తన పరిచర్యను ఆరంభించక ముందు, యేసుక్రీస్తు కంటే ముందు మార్గము సిద్ధం చేసి సరళం చేసే వ్యక్తి దూత ఎవరంటే ఈ యోహాను. మరి యేసుక్రీస్తుకి మానవుడి సహాయం అవసరమా? యేసుక్రీస్తుకి తన మార్గం సరళం చేయడానికి ఒక వ్యక్తి అవసరమా అనే ప్రశ్న మనకి కలుగుతుంది. యేసుక్రీస్తు తను శారీరకంగా మన మధ్యలోనికి వచ్చినప్పుడు మొదటి రాకలో యేసుక్రీస్తు ఈజ్ కంప్లీట్ మ్యాన్, ఈజ్ కంప్లీట్ గాడ్ ఎట్ ద సేమ్ టైం. అంటే యేసుక్రీస్తు ఒకేసారి పూర్తి మానవుడు, పూర్తి దేవుడు. అది మానవ జ్ఞానానికి, మానవ ఊహకు అందనటువంటి లోతైన మర్మం. యేసుక్రీస్తు పూర్తి మానవుడిగా మన మధ్యకు వచ్చాడు. అలాగే పూర్తిగా దేవుడిగా కూడా ఆయన మన మధ్యలోనికి రావడం జరిగింది. సో యేసుక్రీస్తుకి మానవుడి సహాయం అవసరం అంటే ఎస్, పూర్తి మానవుడిగా మానవుడు అనే కాన్సెప్ట్ ఆలోచించినప్పుడు యేసుక్రీస్తుకి మానవుడి సహాయం అవసరం పడింది. యేసుక్రీస్తు జన్మించాలనుకున్నప్పుడు ఆయనకు ఒక తల్లి గర్భం కావాలి, మరియను ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు చిన్నతనంలో ఇన్ఫాంట్ బేబీగా ఉన్నప్పుడు ఆయనను కాపాడడానికి రాజు అందరిని పిల్లల్ని చంపుతున్నాడు. అతని నుంచి కాపాడడానికి, యేసుక్రీస్తుని కాపాడడానికి ఒక సంరక్షకుడు కావాలి, ఒక తండ్రి పాత్ర కావాలి. అప్పుడు యోసేపును దేవుడు మరియ భర్తను ఎంచుకున్నాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు తన పరిచర్యలో మానవుడిగా ఉన్నప్పుడు తను మానవుడి యొక్క సహాయము కొన్నిసార్లు తీసుకోవాల్సి వచ్చింది. కానీ దేవుడిగా ఆలోచించినప్పుడు దేవుడికి మానవుడి సహాయము అవసరం లేదు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఈ సంఘ పరిచర్య కృపకాలంలో మనందరం ఉన్నాం. ఇప్పుడు మనము కూడా సువార్త పని చేయడానికి దేవుడు మన పైన ఆధారపడుతున్నాడు. అంటే దేవుని పని మనం చేయాలని దేవుడు కోరుతాడు. మనం సువార్త ప్రకటించాలి, మనం సాక్ష్యము కలిగిన వారమై ఉండాలి, దేవుని ప్రేమ మన ద్వారా వెల్లడి అవ్వాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి విషయం. ఈ రీతిగా కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో యేసుక్రీస్తుకి ఈ మానవ సహాయము కొన్నిసార్లు అవసరం పడింది. యేసుక్రీస్తు తన పరిచర్లోనికి అడుగుపెట్టక ముందు, తను మెస్సయ్యగా ప్రకటించబడక ముందు బాప్తిస్మం ఇచ్చే యోహానును దేవుడు పంపించాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరంటే ప్రవక్త. ఈ ప్రవక్త యేసుక్రీస్తుకి బాప్తిస్మం ఇచ్చాడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే లేఖనం నెరవేర్చబడ్డానికే ఈ రీతిగా జరిగింది. ఆయన బాప్తిస్మం ఇచ్చాడు, అలాగే ఆయన కొరకు ప్రార్థన చేశాడు. ఈయన లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని ప్రకటించాడు. ఆ సేవకులు, ప్రవక్తలు, సంఘ కాపరులను దేవుడు ఎందుకు నియమిస్తాడంటే సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, వర్ధిల్లడానికి. పేతురుకు చెప్పాడు కదా, పేతురు నా మందను కాయము, నా మందను మేపు అన్నాడు. కాపరులను, సంఘ కాపరులను ఎందుకు పెడతాడంటే దేవుడు ఆ మందకి, సంఘముకు బోధించడానికి, అలాగే ఆ సంఘమును కాయడానికి, సాతాన్ యొక్క బారి నుంచి, సాతాన్ యొక్క శోధన నుంచి కాయడానికి, బలపరచడానికి సంఘ కాపరులను దేవుడు నియమిస్తారు. కాబట్టి కొందరు అనుకుంటారు, నాకు ఏ సంఘం అవసరం లేదు, ఏ సంఘ కాపరు అవసరం లేదు, నాకు నేనుగా ప్రార్థన చేసుకుంటాను అని కొందరు అనుకుంటారు. అది వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచన. ఎందుకంటే దేవుడు తన రాజ్యంలో కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. ప్రతి నియమం మన ఆశీర్వాదం కోసమే. దేవుడు ఆదామును అవ్వను చేసిన తర్వాత మీరు కలిసి బ్రతకండి అని దేవుడు వారిని వదిలివేయక వారిని భార్యనుగా, భర్తగా వారిని సిద్ధపరిచి కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఏదైనా, క్రమము, పద్ధతి ఏదైనా అది మానవునికి ఆశీర్వాదకరమైనదే. సంఘము అనే క్రమమును, పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. అది మానవునికి ఆశీర్వాదకరం. సంఘ కాపరిని
ప్రవక్తలను, బోధకులను, సువార్థికులను దేవుడు నియమించాడు. అది సంఘానికి ఆశీర్వాదకరమైన పద్ధతిలోనే దేవుడు వారిని నియమించాడు. ఈ రీతిగా ఈ యోహాను అంటే ప్రవక్త, యేసుక్రీస్తుని ఒక మెస్సయ్యగా ప్రకటించడానికి ఈ ప్రవక్త కావాలి. ఈ ప్రవక్త ప్రకటించాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల అని. అలా ప్రకటించినప్పుడు ఆ తర్వాత యేసుక్రీస్తు సంపూర్ణ సేవలోనికి వచ్చారు. దేవుని చిత్తము యేసుక్రీస్తు నెరవేర్చారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు నీ మార్గమును సిద్ధపరచును. దేవుడు మన మార్గమును సిద్ధపరిచేవాడు, మన కొరకు పరిస్థితులను అనుకూలపరిచేవాడు దేవుడు. కొన్నిసార్లు ఒకవైపు తలుపు మూసివేయబడితే ఇంకొక వైపు దేవుడు తలుపు తెరుస్తారు. ఒకవైపు ఒక అవకాశం మూసివేయబడితే ఇంకొక అవకాశం కొరకు దేవుడు మనల్ని నడిపిస్తారు. కేరితు వాగు దగ్గర నీళ్లు అయిపోగానే సారేపాతు అనే ఊరిలో ఒక ఆమెను సిద్ధపరిచాడు ఆ ఏలియాని పోషించడానికి. ఒక అవకాశం మనకు దూరమైనప్పుడు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, కానీ దీని స్థానంలో గొప్ప అవకాశంను, గొప్ప ఆశీర్వాదంను దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. నీకు ముందుగా నడిచి నీ కొరకు మార్గమును సిద్ధం చేసి నువ్వు వెళ్ళవలసిన త్రోవను దేవుడు సిద్ధపరిచేవాడు. నీకంటే ముందు నీ కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు, దేవుడు పనిచేస్తున్నాడు. దేవుని క్రియలు నీ కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అని మనము వాక్యంలో మనం చదువుకుంటాం. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఏదైనా అవకాశం దూరమైందా, ఏదైనా ఆశీర్వాదం దూరమైందని అనిపిస్తుందా, ఏదైనా దీవెనకు మనం దూరం అయిపోయాము, అవకాశాన్ని మనం వాడుకోలేదని మీకు అనిపిస్తుందా? నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. దేవుడు మన కొరకు మార్గమును సిద్ధపరిచేవాడు. మనకు ముందుగా నడిచి దేవుడు మన కొరకు ఆశీర్వాదం సిద్ధం చేస్తాడు. రాబో రోజుల్లో, రాబో కాలంలో, రాబో మాసాల్లో ఉన్నతమైన ఆశీర్వాదంను, పిలుపును, దేవుని ప్రణాళికను దేవుడు మన కొరకు కలిగి ఉన్నారు. అందులో మనం నివసించాలి, అందులో మనం నడవాలని దేవుడు కోరుతున్నారు. అలాంటి కృపని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్ ఇన్ జీసస్ నేమ్. దేవ, మా కొరకు మార్గంని సిద్ధం చేయబడవు అని నేను నమ్ముతున్నాం, స్తుతిస్తున్నాం ప్రభువా. యేసుక్రీస్తు కంటే ముందు మార్గం సిద్ధం చేయడానికి ఒక వ్యక్తిని పంపించావు. అదే రీతిని ప్రభువా, మా ఆశీర్వాదం కొరకు, మా మేలు కొరకు నా తండ్రి నువ్వు సకలము సిద్ధపరిచి అనుకూలపరిచి మాకు ముందుగా నీవు ఉన్నావని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాం. ఈ రోజంతా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి, ఆశ్రయించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. లైఫ్ ఫర్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు 5th ఫ్లోర్ విజేత సూపర్ మార్కెట్ పైన, బీరంగూడ కమాన్ పక్కన, బీరంగూడ, హైదరాబాద్. ప్రతి ఆరాధనలో బలమైన దేవుని సన్నిధి, విశ్వాసంలో వర్ధిల్లటానికి లోతైన వాక్యము, ప్రార్థన జీవితంలో ఆశీర్వాదము. ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగుతున్న సంఘము, ఆత్మీయ కుటుంబము. బలమైన దేవుని సన్నిధి అనుభవించటానికి, దేవుని దీవెన పొందుకోవటానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రండి, మాతో కలిసి దేవుని ఆరాధించండి. ప్రతిరోజు మీరు వింటున్న ఈ దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నవారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. స్తుతి ఆరాధన, కొత్త పాటలు మరియు దైవ సందేశాల కొరకు రాజ్ కుమార్ జర్మీ #లైఫ్ ఫర్ చర్చ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.